ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక పురాణంలో ఉన్న 17వ రోజు కథ అయితే చెప్పబోతున్నాను. పూర్వం ఒక చిన్న గ్రామంలో ధనుర్ధుడు అనే వేటగాడు జీవించేవాడు. వేటాడుటనే జీవనోపాధిగా చేసుకొని అడవిలోని ఎక్కువ సమయం గడిపేవాడు. జీవన విధానం కఠినంగానే ఉన్నా హృదయం మాత్రం ఎంతో మృదువైనది. ఒకరోజు కార్తీక మాసంలో ఆయన అడవికి వెళ్ళి వేటాడుతూ ఉండగా అనుకోకుండా ఒక చిన్న మృగాన్ని బాణంతో గాయపరిచాడు. గాయపరిచిన వెంటనే ఆ మృగం అమాయకంగా తన వైపు చూసి విలవిల్లాడుతూ పడిపోయింది. ఆ దృశ్యం చూసి ఆయన హృదయం కరిగిపోయింది. ఇంత అమాయక జీవిని గాయపరిచాను, పాపం నా పైన పడకూడదు అని ఆలోచించి వెంటనే దాన్ని ఎత్తుకొని దాని ప్రాణాలను రక్షించడానికి నీళ్లు పోశాడు. మృగం శ్వాస ఆగిపోతుండగా వేటగాడు బాధతో కళ్ళల్లో నీరు పెట్టుకున్నాడు. చివరికి ఆ మృగం మరణించింది. వేటగాడు బాధతో దాని శరీరాన్ని గౌరవంగా అంత్యక్రియలు చేసి ధర్మంగా ప్రవర్తించాడు. ఆ రాత్రి అతని కలల్లో యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. యముడు ఇలా అన్నాడు: ఓ వేటగాడా, నీవు అనుకోకుండా పాపం చేశావు, కానీ వెంటనే పశ్చాత్తాపంతో ఆ ప్రాణికి గౌరవంగా సంస్కారం చేయడం ద్వారా నీ పాపం పుణ్యంగా మారింది. నేడు కార్తీక మాసంలోనే పవిత్రమైన రోజు కావడంతో నీవు చేసిన ధర్మం నీకు మహా ఫలితాన్ని ఇచ్చింది. అప్పుడు యముడు ఆయనకు దీర్ఘాయువు సుఖ సంతోషాలు ప్రసాదిస్తానని ఆశీర్వదించాడు. ఈ విధంగా వేటగాడు ధర్మపరుడై మంచి జీవితాన్ని గడిపాడు. ఓం నమ శివాయ. మహాప్రాణదీపం శివం శివం మహుకార రూపం శివం.